హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ వన్డే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ దగ్గరగా 20 మ్యాచెస్ తర్వాత ఈరోజు ఎట్టకేలకు టాస్ అయితే గెలిచాం, అలానే సిరీస్ కూడా గెలిచాము. సో మనం సిటీ ఆఫ్ డెస్టినీ కింద పిలుచుకుంటాం కదా వైజాగ్ సిటీని. సో వైజాగ్ సిటీలో వైజాగ్ క్రికెట్ గ్రౌండ్లో మన టాస్ డెస్టినీ కూడా చేంజ్ అయింది. ఆఫ్టర్ 2 years మనం ఎప్పటి నుంచో దగ్గర 2 సంవత్సరాల నుంచి ఎంతమంది కెప్టెన్స్ చేంజ్ అవుతున్నా కానీ టాస్ అయితే గెలవలేకపోతున్నాం. ఫైనల్లీ ఈరోజు రాహుల్ ఆ టాస్ బ్యారియర్ని క్రాస్ చేశాడు. అది కూడా కొంచెం గమ్మత్తుగా అతను రైట్ హ్యాండ్తో వేస్తే కలిసి రావడం లేదనే ఏమో, కానీ ఈసారి లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేశాడు. సో అది రిజల్ట్ని చేంజ్ చేసింది. ఫైనల్గా అయితే టాస్ అయితే గెలిచాము, అలానే 2-1తో సిరీస్ కూడా గెలిచాము. అదే కాకుండా వైజాగ్ క్రికెట్ గ్రౌండ్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇస్తుంది, ఎస్పెషల్లీ మన ఇండియన్ క్రికెటర్స్కి. ఎందుకంటే ధోని తన ఇనీషియల్ కెరీర్లో బిఫోర్ ది వైజాగ్ మ్యాచ్ ఒక్క బెస్ట్ నాక్ కూడా లేదు, మంచి నాక్ కూడా లేదు. బట్ ఎప్పుడైతే వైజాగ్ క్రికెట్ గ్రౌండ్లో 2005లో జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో ఆ 148 మెయిడిన్ సెంచరీ చేసినాడో అప్పటి నుంచి అతనికి తిరగలేదు. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ జైస్వాల్ కూడా వచ్చింది ఆఫ్టర్ 20 years. 2005లో ధోని, ఇప్పుడు 2025లో జైస్వాల్. ఇతనికి కూడా ఇప్పటి వరకు ఒక్క బెస్ట్ నాక్ లేదు. బట్ వైజాగ్ క్రికెట్ గ్రౌండ్ ఇతనికి కూడా మెయిడిన్ సెంచరీ ఇచ్చింది. సో జైస్వాల్ కెరీర్లో కూడా వైజాగ్లో జరిగిన మ్యాచ్ ఎప్పటికి గుర్తుంటుంది ఈ మెయిడిన్ సెంచరీ. అలానే రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు కూడా వైజాగ్ ఫ్యాన్స్ని ఏ మాత్రం డిసప్పాయింట్మెంట్ చేయకుండా మంచి నాక్స్ ఆడారు. రోహిత్ శర్మ కొద్ది స్లోగా ఆడినా కానీ ఇనిషియల్గా, తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్స్ ఉంటాయి కదా, పుల్ షాట్స్, అవైతే అతని బ్యాట్ నుంచి దగ్గరగా 3 6s వచ్చాయి. ఇంకా కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్లో ఉన్న ఫామ్నే కంటిన్యూ చేస్తూ మరొక 50 సాధించాడు ఈ మ్యాచ్లో, అది కూడా చాలా ఫాస్ట్గా. అలానే సౌత్ ఆఫ్రికా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ డికాక్ నుంచి కూడా ఒక మంచి సెంచరీ నాకు వచ్చింది యాక్చువల్ ఈ మ్యాచ్లో. సో ఒకసారి మనం మ్యాచ్ పూర్తి వివరాలకి, చాలా రోజుల తర్వాత టాస్ గెలిచాం కదా, సో బౌలింగ్ ఎంచుకున్నాము. అలానే టీంలో పెద్దగా ఏమీ మార్పులు జరగలేదు. నిన్న మనం అనుకున్నట్టు వాషింగ్టన్ ప్లేస్లో తిలక్ పంత్ అనుకున్నాం కదా, సో తిలక్ వర్మకి ఛాన్స్ వచ్చింది. బట్ తిలక్ వర్మకి ఛాన్స్ వచ్చినా కానీ బ్యాటింగ్ ఆడే ఛాన్స్ అయితే రాలేదు. అలానే సౌత్ ఆఫ్రికా టీంలో కూడా 2 changes చేశారు. లాస్ట్ వన్డేలో హామ్స్ట్రింగ్ ఇంజరీ అయింది కదా డిజోజీకి, అతని ప్లేస్లో ఓపెనర్ రికల్టన్ వచ్చాడు. అలానే బర్గర్ ఉన్నాడు కదా, అతను ఇంజరీ అవడం వల్ల మరొక ఫాస్ట్ బౌలర్ బాట్మెన్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకున్నారు. వాళ్ళ ఓపెనర్ రికల్టన్ని హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే ఒక మంచి అవుట్ స్వింగర్తో కీపర్ క్యాచ్ అవుట్ చేశాడు. తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ డికాక్ అండ్ వాళ్ళ కెప్టెన్ బహుమ ఇద్దరు కూడా ఒక భారీ పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరి నుంచి. దగ్గరగా 113 పార్ట్నర్షిప్ వచ్చింది. ఒక దశలో వాళ్ళిద్దరిని చూస్తే సౌత్ ఆఫ్రికా 300 అబౌవ్ చేస్తుంది అనుకున్నాం. ఎందుకంటే డికాక్కి ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. అతను దగ్గరగా 23 innings ఆడితే ఇండియా మీద 8 centuries చేశాడంట. సో మరొకసారి అతను ఇండియా మీద సెంచరీ సాధించాడు. కొంచెం ప్రమాదకరంగా మారుతుంది అన్నప్పుడు ఈ జోడీకి జడేజా బ్రేక్ ఇచ్చాడు. అలానే తర్వాత వచ్చిన బ్రిడ్జ్కి డికాక్ మధ్యలో కూడా ఒక 54 runs పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడ ప్రసిద్ధ్ కృష్ణని మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఫస్ట్ స్పెల్లో కొంచెం రన్స్ లీక్ చేసినా కానీ తన తర్వాత స్పెల్లో ఒకే ఓవర్లో బ్రిడ్జ్కి అండ్ మలక్రమ్ని అవుట్ చేశాడు. సో దాంతో ఏమైందంటే వాళ్ళ స్కోర్ కొంచెం కంట్రోల్ అయ్యింది. అలానే తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా తన ఒకే ఓవర్లో బ్రెవిస్ అండ్ జెన్సన్ అవుట్ చేశాడు. సో దాంతో ఏమైందంటే వాళ్ళ స్కోరు 270కే ఆల్అౌట్ అయిపోయారు. ఆ 271 runs టార్గెట్ని ఇండియా కేవలం 40 overs చేసింది, అది కూడా 1 wicket కోల్పోయి. రోహిత్ శర్మ జైస్వాల్ మధ్య ఫస్ట్ వికెట్కి 115 runs పార్ట్నర్షిప్ వచ్చింది. రోహిత్ శర్మ ఎప్పుడైతే హాఫ్ సెంచరీ చేసుకున్నాడో తర్వాత అతను కూడా ఒక 2 ఫుల్ షాట్లు బాగా ఆడాడు, మంచి 6లే కొట్టాడు. బట్ తర్వాత కేశవ్ మహారాజ్ బౌలింగ్లో షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ఎప్పుడైతే కోహ్లీ వచ్చాడో, కోహ్లీ వచ్చి రాగానే తన వింటేజ్ కోహ్లీని మరొకసారి చూపించాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా, కోహ్లీ అండ్ జైస్వాల్ మధ్య కూడా ఒక 116 runs పార్ట్నర్షిప్ వచ్చింది. కోహ్లీ ఎంత ఫాస్ట్గా ఆడాడంటే 45 balls దగ్గరగా 64 runs చేశాడు. మళ్ళీ దాంట్లో 3 6లు ఉన్నాయి. సో ఎలా అయితే ఇండియా 40 overs ఆ టార్గెట్ని చేసింది. సో దానివల్ల ఏమైందంటే రుతురాజ్కి కానీ, చాలా రోజుల తర్వాత ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చిన తిలక్ వర్మకి కానీ బ్యాటింగ్ చేసే ఛాన్సే రాలేదు. సో మొత్తానికి ఎలా అయితే వైజాగ్లో టాస్ గెలిచింది, అలానే సిరీస్ కూడా గెలిచింది 2-1తో. సో మొత్తానికి ఈ సిరీస్ అయితే ఇండియన్ ఫ్యాన్స్ కానీ, అలానే రోహిత్ అండ్ కోహ్లీకి ఇద్దరికి ఎప్పటికీ గుర్తుంటుంది, ఎస్పెషల్లీ కోహ్లీకి. ఎందుకంటే అతను ఈ మ్యాచ్లో దగ్గర 2 centuries, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. 300 runs పైనే ఉన్నాయి 3 matches కలిపి. సో కోహ్లీ అండ్ రోహిత్ ఇదే ఫామ్ని నెక్స్ట్ సిరీస్లో కూడా కొనసాగిస్తారని అనుకుందాం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.